ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు చేరుకుంది. బస్సులు నిలిచిపోవడంతో ఖమ్మం జిల్లాలో రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికుల ఆందోళనకు వామపక్షాల మద్దతు లభించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ అందిస్తారు. ఆర్టీసీ సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతుంది. ఈ సమ్మె వల్ల దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 డిపోల్లోని దాదాపు 700 బస్సులు రహదారులపైకి ఎక్కకపోవడంతో సామాన్య జనం మొత్తం కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే శుభకార్యాలకు వెళ్లాల్సిన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సిన, ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించిన పరీక్షలు ఉన్నాయి. అలాగే పాఠశాలలు మూసివేసిన తర్వాత వాళ్ళ ఇళ్లకు వెళ్లాలన్న చిన్నాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆరోగ్యరీత్యా హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలని పల్లె ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఈ సమ్మె మీద అంచనా వేయకపోవటం, నిర్లక్ష్యంగా వ్యవహరించకపోవడంతో రెండో రోజుకు చేరుకుంది. ఈ రెండో రోజు కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా మద్దతు తెలిపారు. మనతో పాటు అంటే ఖమ్మం డిపో ముందు ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు ఉన్నారు. మీరు ప్రధాన డిమాండ్లు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రధాన డిమాండ్లు అనేది ఆర్టీసీలో యూనియన్ రెస్టోర్ చేయాలి. 2021-25 పే స్కేల్ని తక్షణమే ప్రకటించాలి. ఎన్నికలు జరిపించాలి. ప్రధానమైన డిమాండ్లు అవి కాకుండా మీరు ఏదైనా అడగండి. 29 డిమాండ్లు మేము సానుకూలంగా స్పందించాం అంటున్నాడు. మా ఎండి గారు చెప్తున్నారు 35,000 కోట్లు కావాలట ఈ డిమాండ్లన్నీ పరిష్కరించడం కోసం. ఇది అబద్ధపూరితమైన ప్రచారం. ఇది అంతగానో అంత అయ్యే బడ్జెట్ కూడా కాదు. మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మీరు కావాలని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు మమ్మల్ని అడిగి పెట్టలేదు కదా. మీరు పెట్టిన మీరే విలీనం చేస్తారని మీరే పెట్టారు. పిఆర్సీ ఇస్తారని మీరే అన్నారు. మేము అడగలేదే. మేము మీ దగ్గరకు వచ్చి మీరు అన్నయ్యే అడుగుతున్నాం. మా గొంతెమ్మ కోరికలు కాదు. తక్షణమే మంత్రివర్గ ఉపసంఘం 3 కమిటీ వేసి, ఐఏఎస్ల కమిటీ కాకుండా మంత్రులతో కమిటీ వేసి తక్షణమే ఆర్టీసీ కార్మికులతో సమ్మెను విరమింపజేయాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ముఖ్యంగా గత ప్రభుత్వం కూడా ఇదే తరహాలో దాదాపు 55 రోజులు 56 రోజుల పాటు జరిగింది. దాన్ని గుణపాఠంగా తీసుకోవాల్సిన ప్రభుత్వాలు మళ్ళీ మీ పట్ల నిర్లక్ష్యంగా చూడటం ఏ విధంగా చూస్తారు? గత ప్రభుత్వం చేసిన తప్పులని ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడు అడిగినా మా తలుపులు తెరిచే ఉంటాయి అంటాడు. బయట చూస్తేనో మన ఇంద్రభవనం లెక్క ఉంటది, లోపల పోతే ఏముండదు, డొల్ల ఏముండదు, సెట్టింగ్ లెక్క, సినిమా సెట్టింగ్ లెక్క ఉంటున్నాయి ఆయన మాటలు. ఇప్పటికైనా ఈ బస్సులు నడుస్తున్నాయని చెప్తారు. ఇవాళ ఏ ఒక్క కార్మికుడు కూడా, ఏ ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా డ్యూటీలో జాయిన్ కాలేదు. అంతా అన్ట్రైనింగ్ డ్రైవర్లతోని, కండక్టర్లతోని వచ్చిన వరకు వచ్చినట్టు అన్నట్టుగా చెప్పి ట్రైనింగ్ లేని వాళ్ళతోని పంపించి ప్రజల ప్రాణాలతోని చెలగాట మారుతారు. ఇవాళ కేబినెట్ మీటింగ్ ఉన్నదట. ఈ రోజన్న మా సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపేసే దిశలో ప్రభుత్వం ఆలోచించాలని ముఖ్యమంత్రి అని కోరుకుంటున్నాం. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు. రవాణా శాఖ మంత్రి అంటే మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు, సమ్మె రేపు చర్చలు విఫలమైతే సమ్మెలోకి వెళ్తామని తెలిసినా కూడా రవాణా శాఖ మంత్రి నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పుకోవచ్చా? ఎక్సలెంట్ గా రవాణా శాఖ మంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారు పొద్దున్నలేస్తే నా తలుపులు తెరిసే ఉన్నాయి, హైకమాండ్ కి పంపించను, ఆడికి పంపించను, ఏడికి పంపించను. ఉన్న కమాండే నువ్వైతే ఇంకా హైకమాండ్ ఎక్కడ? నిన్ను గెలిపించింది ఎందుకు? నిన్ను ఎన్నుకునేందుకు? గవర్నమెంట్ మీరే కదా, ఏ నిర్ణయం తీసుకోవాల్సింది మీరే కదా. అయ్యాల వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు నినాదాలు చేసినావు కదా, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అని చెప్పి మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని నమ్మగొలిపి మాతో ఓట్లు వేయించుకొని, మాతో పాదయాత్రలు వేయించుకొని, టాటోలు వేయించుకొని మమ్మల్ని మోసం చేసింది కాక ఇవాళకి రెండో రోజు కాలయాపన చేస్తున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 2 అంశాలనే అడుగుతున్నాం. మాకు పిఆర్సీ అవసరం లేదు. అంటే పిఆర్సీ ఇవ్వాలి, గవర్నమెంట్ లో విలీనం, ఎన్నికల్లో రిజిస్టర్ చేయడం. అయితే విద్యార్థి సంఘాలుగా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుని ఏ విధంగా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో మీరు ఏదైతే ప్రచారంలో హామీలు ఇచ్చారో హామీలనే అమలు చేయాలని చెప్పి ఆర్టీసీ కార్మికులు గత 21వ తారీఖు నుంచి సమ్మె చేస్తా ఉన్నారు. మేము ప్రధానంగా మన రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యు ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. దీని ప్రధానం ఏంటంటే వీళ్ళు కష్టపడి నైట్ అనక పగలనక డ్రైవర్లు మొత్తం కూడా విద్యార్థులు ఇబ్బంది పడతారు. వాళ్ళు డ్రైవింగ్ చేయాలంటే
వాళ్ళు నిద్రపోవాలి. కానీ ఒక పని భారం లేకుండా, వాళ్ళకి ఒక ఒక పద్ధతి లేకుండా వాళ్ళు 24 గంటలు డ్యూటీలు వేసి మొత్తం కూడా నడిపించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. అదే ముఖ్యంగా మీరేం డిమాండ్ చేస్తున్నారు? ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపించుకున్న తర్వాత 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ ఆర్టీసీ కార్మికుల యొక్క ఓటుని ఒక ఓటు బ్యాంక్ గానే వాడుకుంటుంది తప్ప అధికారంలోకి వచ్చాక సీట్లోకి వచ్చాక చిత్తశుద్ధితో కార్మికుల పక్షాన్ని ఎప్పుడూ కూడా ఫైట్ చేయలేదు. కాబట్టి మేమేమని చెప్తున్నామంటే, మీరు ఈ రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది మహాలక్ష్మి పథకం. ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ పథకం సక్సెస్ఫుల్ అయిందో లేదో తెలియదు, కానీ మాకు మహాలక్ష్మి పథకాన్ని 100% సక్సెస్ చేయడంలో మా శ్రమశక్తి, శ్రమ దోపిడీ చాలా ఉంది. అట్లాంటప్పుడు మేము ఇంత మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ చేసి ఒక పక్క గవర్నమెంట్ కి, ఒక పక్క మా యాజమాన్యానికి, మా సంస్థకి మంచి గొప్ప పేరు తీసుకొచ్చామే, లాభాల బాటలో నడిపించామే. మరి మా అట్లాంటప్పుడు లాభాల బాటలో నడిపించినటువంటి ఈ కార్మికుల సంక్షేమం గాని, కార్మికుల ఉద్యోగ భద్రత గాని, కార్మికుల ఆర్థిక ప్రయోజనాలు గాని మీకు పట్టలేదా? అదే పరిస్థితి. ముఖ్యంగా నిన్నటి నుంచి జరుగుతున్న సమ్మె కారణంగా బస్ డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. దాదాపు 7 డిపోలు, అంటే ఖమ్మం, ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, మనుగూరు, మదిర, సత్తుపల్లి డిపోల్లోని బస్సులు మొత్తం కూడా డిపోలకే పరిమితమైనాయి. దాదాపు 90% బస్సులు రహదారులు ఎక్కపోవడంతో జనం ప్రయాణాలు మానుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైద్య నిమిత్తం పట్టణాలకు వచ్చే వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆటోలు, క్యాబులు బుక్ చేసుకోవటం వల్ల జేబులు గుల్లవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో దాదాపు మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పని మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీ కార్మికుల ఓట్లు దండుకొని ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి కనికరం చూపించకుండా పిఆర్సీలు కానీ, ఉద్యోగ భద్రత విషయంలో కానీ ఎలాంటి మాట్లాడకుండా, రవాణా శాఖ మంత్రి ఇప్పుడు సమ్మె స్టార్ట్ అయిన తర్వాత రవాణా శాఖ మంత్రి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కూర్చొని మాట్లాడుకుందామని చెప్పే మాటలు మీరు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తమ న్యాయపరమైన డిమాండ్లను పూర్తిగా నెరవేర్చాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు మొత్తం కూడా బస్ డిపోలు, బస్ స్టాండ్ల వద్ద ధర్నా చేస్తూ వాహనాలు వెళ్లకుండా అడ్డుకునే పరిస్థితి ఉంది. ఒకవేళ పోలీసులతో గనక వాహనాలు బయటకు తీయాలని చూస్తే మాత్రం తీవ్ర పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితి. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు, అలాగే రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు మొత్తం కూడా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇరుకున పడిందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ కార్మికులు కూడా ఏమంటున్నారంటే, మీరు తీసుకొచ్చిన 6 పథకాల్లో ఏ పథకం గ్యారంటీ సక్సెస్ అయిందో తెలియదు, కానీ ఈ మహిళల్ని ఉచితంగా తీసుకెళ్లే ఈ పథకం మాత్రం మా ఆర్టీసీ కార్మికుల వల్లనే స్పష్టంగా విజయవంతమైంది. అది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవికుమార్ తో ఆవుల శ్రీనివాస్, CVR న్యూస్, ఖమ్మం.